హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వాము చారండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కళాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అందులో వెల్లుల్లి రెబ్బలేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఎంతేసుకున్నా టేస్ట్ బావుంటుందండి. అవైతే బాగా మాడిపోయినట్టుంటే బావుంటాయండి. నల్లగా అయిపోవాలి వెల్లుల్లి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. వాము చారు కోసం నేను ముందుగా ఒక స్పూన్ వాము, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. 3 సమానంగా వేసుకొని అందులో ఒక వెల్లుల్లిపాయ ఫుల్లుది ఏసుకోవాలండి. వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంక వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేగాక మనం ఈ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలండి. అది ఆయిల్‌లో బాగా వేగాలి. అలానే ఎక్కువ ఆయిల్ ఏయనవసరం లేదు. సిమ్‌లో పెట్టి మంచిగా వేపుకుంటే రసం చాలా బావుంటుందండి. ఇందులో చింతపండు రసం గానీ, ఏది ఎయవలసిన అవసరం లేదు. ఇది వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటామండి. కలర్ కోసమే పసుపు వేయకపోయినా పర్వాలేదు. ఇది చేసిన వెంటనే తినేయాలండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మేము వీక్లీ వన్స్ ఇలా చేసుకొని తింటామండి. అలా అన్నం రెడీగా పెట్టుకొని మరుగుతున్న రసం వేసుకొని తింటే ఇంక కూర కూడా ఏం అవసరం లేదండి. అసలు కూరతో తినే కన్నా ఉట్టిదే ఇలా తినాలండి. ఈ ర ఈ వాంచారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.